వాస్తవంగా ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ ఏ సమస్యలను అయితే క్రియేట్ చేసిందో ఆ సమస్యలకు సంబంధించిన చిక్కుముళ్ళను ఒక్కొక్కటి మేము ఇప్పుకుంటూ పోతా ఉన్నాం మనం. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులను కొంతమందిని రెచ్చగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే కుట్రకి టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ తెరలేపింది. వాస్తవంగా చాలా కాలం సుదీర్ఘంగా ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉన్నది, అభిమానం ఉంది, సానుభూతి ఉంది. వాళ్ళ యొక్క డిమాండ్లు వాళ్ళ యొక్క లక్ష్యాల పట్ల కాంగ్రెస్ పార్టీకి అంకితభావం ఉన్నది నెరవేర్చే క్రమంలో. కానీ ఈ సమస్యను సాగ్గా తీసుకొని నిరుద్యోగులను బేసికల్గా పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో ఇసిరేసే ప్రయత్నాన్ని టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ చేస్తున్నది. గతంలో పెనం మీద తీసుకొచ్చింది వీళ్ళే, ఈరోజు పొయ్యిలో పారేసే పరిస్థితి చేస్తున్నది వీళ్ళే. ఇక్కడ విషయం ఏంటంటే ప్రధానంగా 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, డిఎస్సికి సంబంధించిన పోస్ట్పోన్మెంట్ అడుగుతున్నారు. వాస్తవంగా ఈ డిఎస్సి గతానికి సంబంధించిన డిఎస్సి ఇది. ఆ డిఎస్సి నోటిఫికేషన్ రాగానే గతంలో వాళ్ళు 5,000 కేస్తే మేము దాదాపుగా 11,500 కేసాం, 6,500 పెంచాం. మేము టెట్ కావాలన్నారు, టెట్ వేసాం. టెట్ ఫీజు తగ్గించు అన్నారు, టెట్ ఫీజును టెట్కు డిఎస్సి కలిపేసాం. మేము ఉద్యోగాల సంఖ్య పెంచు అన్నారు, డిఎస్సి ఉద్యోగాల సంఖ్య పెంచాం. మేము ఇప్పుడు ఏమైపోయిందంటే ఈసారి విద్యా వాలంటీర్ వ్యవస్థ పెట్టలేదు కాబట్టి 22 లక్షల మంది ఎవరైతే విద్యార్థులు చిన్న పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళకు టీచర్ లేరు. ఇప్పుడు డిఎస్సి తొందరగా నిర్వహించడం వల్ల ఏమైందంటే వాళ్ళకు టీచర్లు పోతారు, తద్వారా వాళ్ళకు విద్యా అవకాశాలు మెరుగుపడతాయి, విద్య అందించబడుతుంది. టీచర్ల ట్రాన్స్ఫర్ అయింది, వాళ్ళు రిలీవ్ కావాలన్నా కూడా కొత్త టీచర్లు పోవాలి. కాబట్టి డిఎస్సి వాయిదాకు అవకాశం లేదు. డిఎస్సి వాయిదాకు అవకాశం ఉంటే గవర్నమెంట్ నిర్ణయం తీసుకునేది. కాబట్టి పేద విద్యార్థుల ప్రయోజనాల రీత్యా డిఎస్సి జరగాల్సిందే. అయితే కొంతమంది పిల్లలు ఏమంటున్నారంటే మేము ఇంకా ప్రిపేర్ కాలేదంటున్నారు. మళ్ళీ వెంటనే డిఎస్సి వస్తుంది. ఈ డిఎస్సి అయిపోయిన వెంటనే మళ్ళీ మేము జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం, జాబ్ క్యాలెండర్ మరో డిఎస్సి వస్తుంది. రెండో అంశం ఏంటంటే గ్రూప్ 1లో 1:100 ఒక డిమాండ్ ఉంది. 1:100 సాధ్యం కాదనేది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు తేల్చి చెప్పారు. అంటే మనం ఎక్కడైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేసాం అందులో కామాను కానీ ఫుల్ స్టాప్ కానీ మార్చడానికి వీల్లేదనేది మనకుంది. అట్లాగే జీవో నెంబర్ 55లో ఉండే రిజర్వేషన్ అంశాన్ని మనం ఇప్పుడు అడిక్వేట్ రిప్రజెంటేషన్లోకి మార్చుకున్నాం మనం. కాబట్టి 1:100 కాకుండా 1:50నే విద్యార్థులకు అవసరాలు తీస్తుంది. ఇక మూడో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలి, అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్ని వాయిదా వేయాలనేది డిమాండ్. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపుదల మీద అట్లాగే గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా మీద ప్రభుత్వం ఒక పాజిటివ్గా ఆలోచిస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఇమీడియట్గా పోస్టులు పెంచితే ఏమవుతుందంటే మళ్ళీ కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి గ్రూప్ 2లో ఎవరైతే పోస్టులు కావాలని డిమాండ్ చేస్తున్నారో, పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా త్వరలో నోటిఫికేషన్ అయిపోతున్నా దాంట్లో పోస్టులు పెరిగే అవకాశం ఉంది. లేదా ఈ నోటిఫికేషన్ అవకాశం ఉంటే దీనికే కలిపే ప్రయత్నం చేస్తాను. ఇది ఫస్ట్ పాయింట్. అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్ను విద్యార్థులు కోరుకున్నట్టుగానే గ్రూప్ 3కి అనుబంధంగా అంటే దానికి దగ్గరగా నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ మేము పెట్టడానికి సమాలోచనలు చేస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా ఆ దిశగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొన్ని సూచనలు చేశారు. కాబట్టి విద్యార్థులు ఏవైతే కోరుకున్నారో ఆ కోరికలను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నెరవేరుస్తుంది. కాబట్టి త్వరలోనే దాని రిజల్ట్ కూడా కనబోతుంది. కాబట్టి నిరుద్యోగ మిత్రులారా, సీరియస్గా ప్రిపేర్ అయ్యే మిత్రులారా, మీరు దయచేసి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం.